అందరికీ నమస్కారం అండి. నెల్లూరు జిల్లాలో ఒక చర్చ అయితే జరుగుతుంది. ఆ చర్చ ఏంటంటారా? ఒకవేళ ఆంధ్రప్రదేశ్ క్యాబినెట్ మంత్రివర్గ విస్తరణ జరిగితే నెల్లూరు జిల్లాలో ఎవరికి మంత్రి పదవి వరిస్తుంది అనే దాని గురించి చర్చ అయితే నడుస్తుంది. ప్రథమంగా వినిపించే పేరేంటంటే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు. ఓకే. ఆయనకి మంత్రి పదవి ఇచ్చేస్తారా? అసలు ఆయనకి ఎందుకు ఇవ్వాలి? ఏంటి? ఆయన తెలుగుదేశం పార్టీకి చేసిందేంటి? అని చెప్పి కొంతమందికి డౌట్ ఉండొచ్చు. దాని గురించే నేనైతే ఫుల్ క్లారిటీ అయితే ఇస్తున్నాను. అందరూ ఈ వీడియో పూర్తిగా అయితే చూడండి. అసలు తెలుగుదేశం పార్టీలో నెల్లూరు జిల్లాలో కోటంరెడ్డి బ్రదర్స్ చేరక ముందు ఒకలాగుంది. కోటంరెడ్డి బ్రదర్స్ పార్టీలో చేరిన తర్వాత ఒకలాగైతే ఉంది. ఎందుకంటారా ఈ నేను బిట్స్ వైజ్ నేనైతే మీ అందరికీ కూడా చెప్పబోతున్నాను. పాయింట్ వైజ్గా ఇక్కడ మొదటిగా కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు సుమారు 400 కార్లతో మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి చంద్రబాబు నాయుడు గారి సమక్షంలో పార్టీలో చేరారు. అప్పుడు మొదలైంది వైఎస్ఆర్సీపీ పార్టీలో ప్రకంపనలు. ఏందబ్బా ఇంత భారీ ఎత్తున తెలుగుదేశం పార్టీలో చేరడం మేమైతే నమ్మలేకపోతున్నాం అని చెప్పి పార్టీ వాళ్ళు అనుకోవడం జరిగింది. న్యూట్రల్గా ఉన్న వాళ్ళు మొన్నటిదాకా జగన్తో ఉండి ఇప్పుడు ఎందుకు వచ్చేసారు, వీళ్ళకి ఏం ఇబ్బంది కలిగింది ఏంటి అని చెప్పి న్యూట్రల్ పీపుల్ కూడా ఆలోచించడం మొదలుపెట్టారు. దాని తర్వాత వీళ్ళ గళాన్ని అయితే బయటికి వినిపింపజేశారు. ప్రజల నుంచి మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది. ఇక్కడ ఈ విధంగా తెలుగుదేశం పార్టీకి చాలా ప్లస్ అయితే జరిగిందని చెప్పి నేను చెప్తున్నా. అంతేకాకుండా ఇక్కడ ఏదైతే యువగలం జరిగిందో ఆ యువగలంలో వీళ్ళ మార్క్ అంటే ఏంటో చూపించారు. నిజంగా అప్పుడు దాకా అటువంటి యువగలాన్ని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు చూసుండరు. ఎప్పుడైతే నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోకి నారా లోకేష్ గారు ఎంటర్ అయ్యారో వెళ్ళిపోయేంత వరకు వినూత్నంగా ఆ కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు కోటంరెడ్డి బ్రదర్స్. దాని తర్వాత ఏదైతే ఎమ్మెల్సీ ఎలక్షన్స్లో పంచుమర్తి అనురాధ గారికి 4 ఓట్లు కావాల్సి వచ్చాయి. 4 క్రాస్ ఓట్స్. ఒకటి కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు, ఇంకోటి ఆనం రామనారాయణ రెడ్డి గారు, ఇంకోటి ఎవరైతే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు, ఇంకొకటి శ్రీదేవి గారు. వీళ్ళ 4 కూడా క్రాస్ ఓటింగ్ వేసి అక్కడ ఎమ్మెల్సీ ఓట్లలో గెలిపించడం జరిగింది. వీటన్నిటికన్నా ముందు ఎవరైతే చదువుకున్న వాళ్ళ గ్రాడ్యుయేషన్ ఎలక్షన్స్ ఉన్నాయో వాటిల్లో కూడా మన తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళే గెలవడం జరిగింది. ఇవన్నీ ఎలా పెడితే మరొక కార్యక్రమాన్ని అయితే నిర్వహించారు. అదే రూరల్ నియోజకవర్గంలో ఎన్నికలకు ముందు పవన్ కళ్యాణ్ అండ్ చంద్రబాబు నాయుడు గారు. నిజంగా అండి అదండి ఆ కార్యక్రమం అండి. ఇసుకేస్తే రాలనంత జనం. అబ్బా ఏంది కోటంరెడ్డి బ్రదర్స్ ఈ అరేంజ్మెంట్స్ ఏంటి అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వీళ్ళ గురించి చర్చించుకున్నారంటే అతిశయోక్తి కానే కాదు. ఇవన్నీ ఇలా ఉండగా ఇతనికి ఒక ప్రత్యేకత ఉంది. అదే ఏంటంటారా, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి అండ్ ఓటర్లకి మధ్య గ్యాప్ ఉండకూడదు. మనం ఏదైనా చర్చించుకోవాలి, మనం ఆ సమస్యని పరిష్కరించుకోవాలి అన్నట్టుగా ఉంటాడు. అదే రీతిలో ప్రజలకి ఆయనకి మధ్య గ్యాప్ లేకుండా చూసుకున్నాడు. 3వసారి కూడా ప్రజలు ఆయన్ని నమ్మి భారీ మెజారిటీతో 35,000 ఓట్లతో ఆయన్ని గెలిపించడం అయితే జరిగింది. దీని తర్వాత ఏదైతే కూటమి ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత ప్రభుత్వం ఏ కార్యక్రమాన్ని ప్రవేశపెట్టినా సరే ఖచ్చితంగా దాంట్లో నెల్లూరు రూరల్ నియోజకవర్గం టాప్లో ఉండేటట్టు చూసుకుంటున్నారు ఈ అన్నదమ్ములు ఇద్దరు కూడా. ఇంతకు మించి ఏం క్వాలిఫికేషన్స్ కావాలి? ఇంకోటి ఇక్కడ నేను గిరిధర్ రెడ్డి గారి గురించి మాట్లాడడం మర్చిపోయాను. ఈ కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి గారు రాష్ట్రం మొత్తంలో కూడా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఏ కార్యక్రమం జరుగుతున్నా సరే అందులో ఒక మెంబర్గా ఉండి రాత్రనక పగలనక కూడా కష్టపడుతూ తన మార్కు అంటే ఏంటి అని చెప్పి జనాలకు కూడా చూపిస్తూ ఉన్నాడు. ఇక్కడ తెలుగుదేశం పార్టీ కష్టపడే ప్రతి ఒక్కరిని కూడా గుర్తుపెట్టుకున్నది. ఖచ్చితంగా అదే గుర్తింపుతో కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారిని గుర్తుపెట్టుకుని అతని పేరు బయటికి వినిపిస్తుంది అని చెప్పి జనాలందరూ కూడా మాట్లాడుకుంటూ ఉన్నారు. చేసిన పని ప్రకారం చూస్తే గనక ఖచ్చితంగా కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి ఒకవేళ మంత్రివర్గ విస్తరణ జరిగితే దాంట్లో మంత్రి పదవి వచ్చే అవకాశం ఉంది అని చెప్పి నెల్లూరు రూరల్ ప్రజలే కాదు నెల్లూరు జిల్లా ప్రజలు కూడా చర్చించుకుంటూ ఉన్నారు.